ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యంలోని సిగ్గుపడనక్కరలేని పనివానిగాను అని ఈ తిమోతికి పరిశుద్ధుడైన పౌలు వ్రాసిన ఈ మాట మనం ఆలోచించవలసింది. ఎందుకంటే సిగ్గుపడనక్కరలేని పనివానిగా నీవు ఉండాలి అని ఆయన ఆశించిన ఆ ఆశలో అర్థం లేకపోలేదు. ఈ రోజున దేవుని పని చేయడానికి సిగ్గుపడుతున్నటువంటి వ్యక్తులు మనం చూస్తున్నామండి. ఇక వేరే వేరే కార్యక్రమాలు చేయడానికి సిగ్గుపడట్లేదు. మనం విశదీకరంగా మాట్లాడుకోవాలనుకుంటే సినిమాకి వెళ్ళేటప్పుడు, ఇక వేరే వేరే కార్యక్రమాలలో మనుషులకు హానికరమైన వాటిని చేయదలిచినప్పుడు ఏ సిగ్గుపడట్లేదు. నీచంగాను అపవిత్రంగాను ప్రవర్తించే ప్రవర్తనలో ఏమాత్రం సిగ్గుపడట్లేదు. కానీ దైవ కార్యక్రమానికి, అంటే దైవ కార్యక్రమం అంటే వేరే విధంగాని కాదండి. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాస్తున్నట్లు, నేను పరిశుద్ధుడైన దేవునిని ఆరాధిస్తున్నాను, పవిత్రుడైన దేవుని సేవించుచున్నాను, ఆయన అడుగుజాడలలో నడుచుచున్నాను అని ప్రకటించడానికైనా, సాక్షిగా నిలుచుటకైనా ఎందుకు సిగ్గుపడాలి? మనం పవిత్రతను కదా వెంబడించేది, అనుసరించేది, సేవించేది. పరిశుద్ధుడైన దేవునిని కదా మనం ఆరాధించేది. అలాంటప్పుడు మనం సిగ్గుపడవలసిన అవసరమేముంది అని దైవజనుడైన పౌలు తిమోతికి, అలా సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నీవు ఉండాలి. మీరు పౌలు సాక్ష్యాన్ని కూడా చూస్తే రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యంలో దైవజనుడైన పౌలు చెప్తాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఆయన అలా బ్రతుకుతున్నాడు కనుక అలా బోధిస్తున్నాడు. నేను ఎప్పుడు సువార్త విషయంలో నేను సిగ్గుపడలేదు. ఎందుకంటే పౌలు గత జీవితం మనకు తెలుసు. ఎంతో మూర్ఖంగాను, అవివేకంగాను, అహంకారిగాను కనిపిస్తాడు. కానీ ఆయన దైవ దర్శనం అతనికి కలిగింది, మార్చబడ్డాడు. ఇప్పుడు ఆయన ధోరణి ఏమై ఉంటుంది అనంటే, గతంలో అనేకులకు హానికరంగా ఉన్నవాడిని, హింసకుడుగా ఉన్నవాడిని, సిగ్గుపడితే అక్కడ సిగ్గుపడాలి నేను. ఎందుకంటే నా వలన హాని కలిగింది, నా వలన హింస కలిగింది, నా వలన అనేకులు కన్నీళ్లు కార్చారు. సిగ్గుపడాలంటే అక్కడ సిగ్గుపడాలి. ఇప్పుడు నేను అనేకులకు ఒక పవిత్రతను ప్రకటిస్తున్నాను, పరిశుద్ధతను ప్రకటిస్తున్నాను, క్రీస్తును చూయించుతున్నాను గనుక నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు అనేది దైవజనుని పౌలు యొక్క హృదయ భావన ఉంటుంది. కనుక నా ప్రియమైన సహోదరులారా, మనం కూడా దేవుని విషయమై సిగ్గుపడనక్కరలేని పనివానిగా మనం ఉండాలి. మనం ఎక్కడ సిగ్గుపడవలసిన అవసరం లేదు. సిగ్గుపడకుండా మనం బ్రతకాలంటే మనకు కావలసిన ఆధిక్యతలు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చండి. చూడండి, యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 28వ వాక్యంలో మనం చదివినప్పుడు, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఇక్కడ దైవజనుడైన యోహాను చక్కటి మాట చెప్తున్నాడండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనం సిగ్గుపడకుండా ఉండాలి అనంటే ఆయన యందు నిలిచి ఉండుడి.
అంటే ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎప్పుడు సిగ్గుపడడండి. ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఏంటి? లోకంలో మనకు అనేక విధములైన ఆటంకాలు ఎదురవుతాయి. మనుషులం గనక కష్టము, నష్టము, ఆటంకాలు, అవరోధాలు, అభ్యంతరాలు ఇవన్నీ సర్వసాధారణమండి. అన్నీ మనకు పూలబాటనేమి చూపించవు. అందరూ మనల్ని సన్మానించరు. అందరి దగ్గర మనకు మన్నన కలగదు. కొన్ని సందర్భాలలో మనకు సంతోషం కలగవచ్చు, మరికొన్ని సందర్భాలలో వేదనే మిగలచ్చు. నాకు ఇలా వ్యతిరేకతలు ఎందుకు వస్తున్నాయి, నాకు ఇలా అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయి అని ప్రశ్నించడానికి సబబు కాదండి. ఎందుకంటే ఎత్తుపల్లాలు, ఇరుకు విశాలతలు, సుఖదుఖాలు మిళితమే జీవితం అనేది కదా. అందుచేత ఆయనలో నిలిచి ఉండడము అనంటే ఆయన వాక్యమందు మనం నిలిచి వాక్యాన్ని అనుసరిస్తూ అన్ని వేళల యందు ఆయనతో సహవాసం కలిగి మనం బ్రతకాలి. సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఆయనతో సహవాసం. అన్ని సమృద్ధిగా అనుగ్రహించబడుతున్నప్పుడు మాత్రమే కాదు, ఆయనతో చెలిమి. లేక కష్టాలు ఉన్నప్పుడు మాత్రమే కాదు, దైవ సన్నిధి మీద అభిలాష. కొంతమంది కష్టాలు ఉన్నప్పుడు దేవునితో బాగా అత్యున్నతమైన సహవాసం కలిగి ఉంటారు. కష్టాలు పోగానే కంటికి కనబడకుండా వెళ్ళిపోతారు. మరికొంతమంది అన్ని సుఖంగా ఉన్నప్పుడు మాత్రమే దేవునితో సహవాసం కలిగి ఉంటారు. ఈ రెండు గ్రూపుల వాళ్ళు మనకు కనిపిస్తుంటారు. కానీ ఆ రెండు కూడా అవి క్షేమకరమైనవి కాదండి. ఆరోగ్యకరమైన పరిస్థితులు కావవి. ఒక విశ్వాసి ఎల్లవేళలా ఎప్పుడు ఆసాబు చెప్తాడు కదండి, నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను అని. ఆ రీతిగానే మనము ఆయన యందు నిలిచి ఉండాలి. కష్టమైన, దుఃఖమైన, శ్రమలైన, ఎలాంటి పరిస్థితులు మనకు వచ్చినా ఆయన యందు నిలిచి ఉండాలి. మనకున్న చెడ్డ అలవాటు ఏంటంటే ఏ చిన్నది జరిగినా మొదట మనం అలిగేది, మనం విరోధంగా మాట్లాడేది ఎవరి మీద అంటే దేవుని మీద. ఏ చిన్నది జరిగినప్పటికీ మొట్టమొదట మనం నెపం వేసేది ఎవరి మీద అంటే దేవుని మీదండి. ఏమండి ప్రార్థనా మందిరానికి వెళ్ళలేదు, ప్రార్థనకి వెళ్ళలేదంటే, ఆరాధనకి వెళ్ళలేదు అంటే అన్నాం అనుకోండి, ఆ మనసు బాగలేదండి. ఎందుకు బాగలేదు అంటే మా అబ్బాయి ఇంట్లో గొడవ పడ్డాడు. మీ అబ్బాయి గొడవ పడిన దానికి దేవుని మందిరానికి ఏంటి సంబంధం? ఏమోనండి, దేవుడు మమ్మల్ని అట్లా చేస్తున్నాడు అంటారండి. మీ అబ్బాయి యొక్క అవివేకానికి, మీ యొక్క అవివేకమైన ప్రవర్తనకి దేవుని మీద అలగడం ఏంటండి? నా ప్రియమైన సహోదరులారా, చిన్న చిన్న వాటికి దేవునికి దూరం అయిపోతున్న వ్యక్తులను మనం చూస్తున్నాము. కానీ దేవుని యందు నిలిచి ఉన్న వ్యక్తి కదల్చబడడు. ఈ స్థిరమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ఎప్పటికీ సిగ్గుపడడు అని ఈ వాక్యం మనకు బోధిస్తుంది. కనుక నా ప్రియ సహోదరులారా, ఈ వాక్యమందు మనం క్రీస్తు నందు ఉన్నామా, మనము ఆయనలో నిలిచి ఉన్నామా, లేక ఆయనలో అస్థిరులమై కాసేపు అటు కాసేపు ఇటు అన్నట్లుగా మనం రెల్లువలె కదులుతున్నామా అనేది, పొట్టువలె ఎగిరిపోతున్నామా అనేది మనం గ్రహించుకోవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. ఇక రెండవ విషయానికి వస్తే, విశ్వాసము గలవాడు ఎప్పుడు కూడా సిగ్గుపడడంటండి. మొదటేమో ఆయన యందు నిలిచి ఉన్నవాడు సిగ్గుపడడు. ఇదిగో ఈ రెండవ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యంలో ఈ మాటలు మీరు చూస్తారండి. ఏలయనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యములనగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. పురిలారా చూడండి వాక్యంలో, ఆయన యందు విశ్వాసముంచువాడు ఎప్పటికీ సిగ్గుపడడట. ఇక్కడ నేను మీతో ప్రత్యేకంగా చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆయనను విశ్వసించువాడు. ఆయనను ఎందుకు నేను ఈ మాట నొక్కి చెప్తున్నానంటే, మనము ఎదుటి మనిషిని నమ్ముతాము, విశ్వసిస్తాము.
ఇంకా మనం మన పరిభాషలో మనం మాట్లాడుకోవాలంటే వైద్యుల మీద విశ్వాసం పెట్టుకుంటాము, అధికారుల మీద విశ్వాసం పెట్టుకుంటాము. మనకు తెలుసు మనలాంటి సాటి మనిషి ఎంత శక్తి గలవాడు, ఎంత నమ్మదగినవాడు, ఎంతవరకు అతని పరిధి అనేది మనకు తెలుసండి. అయినా కూడా మనం బాగా నమ్ముతాం. నేను సరదాగా ఒక మాట చెప్పాలంటే, బస్సు ఎక్కుతామా, బస్సు ఎక్కేటప్పుడు డ్రైవర్ ఎలా ఉన్నాడు, డ్రైవరు ఎలా డ్రైవింగ్ చేస్తాడు, ఇతను ఏ ఊరు వాడు, ఇతనికి ఏమేమి చెడు అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చూస్తామండి. అసలు డ్రైవర్ ముఖమే చూడం మనం. బస్ ఎక్కి కూర్చుంటాం, కూర్చున్న 5-10 నిమిషాలకి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. అంటే నేను మీతో చెప్పేది, ఒక బస్ డ్రైవర్ని ఎంత నమ్ముతామండి. ఆడు తాగుబోతాడో, తిరుగుబోతాడో, లేకపోతే డ్రైవింగ్ సరిగా వచ్చినాడో రానువాడో మనకు తెలియదు. మనకు నమ్మకం, తీసుకెళ్తాడులే, ఏమవుతుందేంటి, ఎంత నమ్ముతామో. ఇక 5-10 నిమిషాలకి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. ఇంచుమించు మన ఊరు వచ్చినా కూడా మనకు గుర్తుండదు, అంత నిద్రపోతాం. ఒక బస్సు డ్రైవర్ని నమ్ముతామే, ఒక వైద్యుని నమ్ముతామే, ఒక అధికారిని నమ్ముతామే. మరి సర్వశక్తి కలిగిన దేవునిని నమ్మలేకపోవడం ఏంటండి? ఆయన యందు విశ్వాసం కలిగి ఉండలేకపోవడం ఏంటి? దేవుడు నా చేయి విడువడు, ఆయన నన్ను మరిచిపోడు, ఆయన నన్ను అనాథగా ఉంచడు, ఆయన నన్ను ఈ కన్నిటి వ్యవస్థలో చేయి విడువడు. ఇంతగా ఆయనను విశ్వసించలేకపోతున్నాము. ఎవరైనా ఆయన యందు విశ్వాసం గలవారైతే, ఈ విశ్వాసం కలిగిన వ్యక్తి ఎప్పటికీ సిగ్గుపడడు. ఒకవేళ ఏదైనా విషయంలో మనకు సిగ్గు కలిగింది, అవమానం కలిగిందంటే మనం వెంటనే గుర్తించాలి, ఈ విషయంలో నేను దేవునిని విశ్వసించలేకపోయాను, దేవునిని నేను నమ్మలేకపోయాను. మనం ఇట్టే గుర్తుపట్టాలండి. విశ్వసించువాడు సిగ్గుపడడు. వాక్యం చెప్తున్న సత్యం ఇది. భూమి ఆకాశములు గతించని వాక్యం కదా ఇది. ఆయన యందు విశ్వాసం కలిగితే ఈ విశ్వాసం మనల్ని విజయవంతమైన మార్గాల్లో తీసుకుని వెళుతుందే కానీ, మన పితరుల చరిత్రలు మీరు చూడండి. ఈ వేడిమి కలిగిన అగ్నిగుండంలో నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు. నమ్మారు, విశ్వసించారు వాళ్ళ దేవునిని. ఆ దేవుడు అగ్నిలో వాళ్ళతో కూడా నిలిచాడు. ఆ అగ్ని శోధనలలో నుంచి విడిపించాడు, తప్పించాడు, రక్షించాడు, ఘనపరిచాడు, హెచ్చించాడు. వాళ్ళ పేరు, కీర్తి, ప్రఖ్యాతుల్ని ఆ దేశంలో దేవుడు ప్రకటింపచేశాడు. ఎందుకంటే వాళ్ళు అంతగా నమ్మారండి, అంతగా విశ్వసించారు. ఇంకా వేరే ఆ అనర్థాలకి, లేకపోతే ఆ అవిశ్వాసపు మాటలకి వాళ్ళు తావివ్వలేదండి. అంత పూర్ణంగా విశ్వసించాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. మరి ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగింది, వర్షాన్ని కురిపించాడు. ఎలా కలిగింది? మరి ఈరోజు మనకెందుకు కలగట్లేదంటే, ఆయన విశ్వసించినట్లు మనం విశ్వసిస్తే ఎందుకు జరగవు? ఆయనలో ఉన్న విశ్వాసం ఈరోజు మనం కనపరచగలిగితే ఆనాడు జరిగిన అద్భుతాలు ఈరోజు ఎందుకు జరగవు? జరుగుతాయి. విశ్వాసం మనకు కావాలి. ఈ విశ్వాసము వలన ఆనాడు, ఈనాడు, రేపు కాదు, నిరంతరం విజయమే కలుగుతుంది. ఈ విశ్వాసం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. అది కుటుంబపు వ్యవస్థ అయినా, చేతి పనులైనా, చదువుల రంగమైనా, వ్యక్తిగత జీవితమైనా, విశ్వాసము వలననే మనం సమస్తాన్ని పొందుకొనగలము అనేది ఎన్నడూ ఎప్పుడు మనం మర్చిపోకూడదండి. విశ్వాసం అని మనం పేరు పెట్టుకొని ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ విశ్వాసం ఉండాలి కదా. ఈ విశ్వాసాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. పరిశుద్ధుని పౌలు కూడా చెప్తాడు, విశ్వాసము అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం అని చెప్పాడు. అంటే ఒక్క వాటిలో చెప్పాలంటే, నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం అంటే అదొక విజయం. విశ్వాసం తప్పనిసరిగా విజయానికి మనల్ని తీసుకుని వెళుతుందనేది మనం గమనించాలి. ఇలాంటి వ్యక్తి సిగ్గుపడడు. ఇక ఆఖరిగా మరొక మాట కూడా నేను చెప్పి మీకు ముగిస్తాను. అదేంటంటే, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను
సిగ్గుపరచదు. ప్రియులారా చూడండి, నిరీక్షణ, విశ్వాసము వేరు, నిరీక్షణ వేరు. విశ్వాసము అనున్నది ఆయన చేస్తాడు అని విశ్వసించడం, నిరీక్షణ ఆయన చేసే అంతవరకు వేచి చూడడం. విశ్వాసం ఒక్కటే కాదు, నిరీక్షణ గలవారు కూడా ఎప్పటికీ సిగ్గుపడరంటండి. ఒకవేళ 4-5 రోజులు ఆలస్యం కావచ్చు, ఆ 4-5 రోజులు వాళ్ళు కలిగిన నిరీక్షణ వాళ్ళకి విజయాన్ని ఇస్తుంది, వాళ్ళు సిగ్గుపడరు. ఈ నిరీక్షణ మనకు కావాలి. మనం నిరీక్షణ గల ప్రజలం. నేను ఒక్క మాట నేను సూటిగా మీతో చెప్తాను, అదేంటంటే లోకస్తులకి మనకు ఉన్న వ్యత్యాసం ఏంటి? వాళ్ళు ధనవంతులు, మన పేదవాళ్ళమనా? లేకపోతే మనం ధనవంతులమి, వాళ్ళ పేదవాళ్ళనా? లేకపోతే వాళ్ళ వస్త్రధారణ వేరు, మన వస్త్రధారణ వేరు అనా? ఏంటి లోకస్తులకి మనకు ఏంటి వ్యత్యాసం? వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్తాను, అదేంటంటే లోకస్తులకి నిరీక్షణ లేదు, మనకు ఒక నిరీక్షణ ఉంది. లోకస్తులకి ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఏంటి అనే నిరీక్షణ వాళ్ళకి లేదు. ఏమోనండి, తక్కిడో బిక్కుడో ఎవడికి తెలిసేంటి, ఈ ప్రాణం గాల్లో కలిసిపోద్ది అని వాళ్ళు నమ్ముతారు. మనం అలా కాదు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనకు ఒక దైవరాజ్యం ఉన్నది, యుగాయుగములు మనం ఆయనతో జీవించవలసి ఉన్నది. పరిశుద్ధుడైన దేవునితో మనం బ్రతకాలి కనుక ఈ పరిశుద్ధతని, పవిత్రతని మనం ఇక్కడ కలిగి ఉండాలి అని మనం ఒక నిరీక్షణతో ముందుకు వెళుతున్నాము. లోకస్తులకి ఆ నిరీక్షణ లేదు కనుక వాళ్ళు తిని తాగి సుఖించి అనుభవించి లోకాన్ని స్నేహిస్తారు. ఎందుకంటే తర్వాత జీవితాన్ని గురించి వాళ్ళకి అవగాహన లేదు కనుక, ఆ నిరీక్షణ లేదు కనుక. మనకు ఆ నిరీక్షణ ఉన్నది కనుక పరిశుద్ధులైన పౌలు కూడా చెప్తాడు కదా, మీరు నిరీక్షణ లేని ఇతరుల వల్ల ప్రలాపించవద్దు. ఎందుకు ప్రలాపిస్తారు అనంటే మరలా మనం జీవిస్తామని, ఒక రాజ్యంలో మనం కలుసుకుంటామని నిరీక్షణ వాళ్ళకి లేదు కనుక వాళ్ళు కన్నీళ్లు పెట్టి ఏడుస్తారు, బాధపడతారు. మనకు నిరీక్షణ ఉంది, మరలా వాళ్ళని మనం చూస్తాము, లోకాన్ని విడిచిన వాళ్ళని మనం చేరుతాము, వాళ్ళతో మనం కలిసి ఉంటామనే నిరీక్షణ మనకు ఉంది కనుక మీరు ప్రలాపించవద్దు అన్నాడు. ఇంతే లోకస్తులకి మనకు వ్యత్యాసం అన్నప్పుడు ఈ నిరీక్షణ విషయంలో మనం మాంద్యము గలవారం కాకూడదండి. ఆయన రాజ్యము కొరకు నిరీక్షించాలి, ఆయన కార్యముల కొరకు నిరీక్షించాలి, ఆయన ఇచ్చే విడుదల కొరకు నిరీక్షించాలి, ఆయన చాపే ఆ బాహువు కొరకై మనం ప్రతి విషయంలో మనం నిరీక్షణ గలవారం కావాలి. ఈ నిరీక్షణ మనం అలవర్చుకోవాలి. మరి ఈ రోజుల్లో నిరీక్షించే దైవ కార్యాలను అనుభవించే వాళ్ళు అరుదైపోతున్నారండి. అన్నీ స్పీడ్, వేగం, వెంటనే జరిగిపోవాలి, అనుకున్న వెంటనే అనుగ్రహించబడాలి. ఆలస్యమైతే కనిపెట్టి ప్రార్థన చేసే వ్యక్తులు ఈరోజున కరువైపోతున్నారండి. నా ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం మనతో చెప్తుంది, నిరీక్షణ అనే ఆ అనుభవం కలిగిన వ్యక్తులు ఎంత శ్రమనైనా అనుభవిస్తారు. హెబ్రీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు చెప్పాడు, మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి వాళ్ళు యాతన పరచబెట్టబడ్డారట, రంపాలతో కోయిపరచబడ్డారట. ఎందుకు వాళ్ళు అంత శ్రమను అనుభవించారంటే వాళ్ళకు ఒక నిరీక్షణ, మాకు శ్రేష్టమైన పునరుద్ధానం కలుగుతుంది, మాకు ఆ శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి అనే నిరీక్షణ. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు లెక్క చేయలేదండి. మన పితరుడైన అబ్రహాము కూడా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకై ఆయన పాలు తెనలు ప్రవహించు దేశంలో పరవాసిగా బ్రతికాడట. ఈ నిరీక్షణ చూడండి. ఈ నిరీక్షణ కలిగిన వారు ఎప్పటికీ సిగ్గునందరూ సిగ్గుపడరని సత్యవాక్యం సెలవిస్తుంది. నేను 3 విషయాలు చెప్తూ వచ్చాను. ఆయన యందు నిలిచి ఉన్నవాడు సిగ్గుపడడు, విశ్వసించువాడు సిగ్గుపడడు, నిరీక్షించువాడు సిగ్గుపడడు. అందుకే పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, నీవు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి. అంటే ఆయన యందు నిలిచి ఉన్నవానిగాను, విశ్వాస వీరునిగాను, నిరీక్షణ గలవానిగాను నీవు ఉండాలి అని దైవజనుడు ఆశించిన
ఆశ అక్కడ మనకు కనిపిస్తుంది. మనలో కూడా ఇలాంటి అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు స్థాపించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. ఆనాడు పరిశుద్ధుడైన పౌలు పలికిన మాటల్ని మరొక్కసారి మేము జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఇచ్చిన అవకాశం కొరకానికి స్తోత్రాలు. సిగ్గుపడనక్కరలేని వానిగా మేముండుటకు మీ యందు నిలిచిన వారమై, విశ్వాసము గలవారమై, నిరీక్షణ గలవారమై ముందుకు సాగడానికి సహాయం చేయండి. మీతో అంటు కట్టబడి బహుగా ఫలించుటకు సహాయం చేయండి. మా అడుగులు తడబడకుండా మీరు స్థిరపరచండి. మీ వైపు చూస్తూ ఈ పరుగు పందెములు పరిగెత్తడానికి ఓర్పును, నేర్పును, సహనాన్ని, సంతోషాన్ని, సమృద్ధిని మీరు కలిగించి నడిపించండి. మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ దినానికి కావలసిన విశేషమైన కృప 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 సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించి నడిపించమని, బలహీనులై ఉంటే, రోగులై ఉంటే ప్రభువా, ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని అందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. కష్టాలలో, కన్నెలలో, వ్యధలలో, వ్యాధులలో, బాధలలో నైనా ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు ఎవరైనా ఉంటే వారిని దర్శించండి, ఆదరణ కలుగు చేయండి, విడుదల ప్రసాదించండి. నా తండ్రి, మీ ప్రసన్నత వారి మీద మీరు ప్రకాశింపచేయండి. సాక్షులుగా మీ బిడ్డలు మీరు వాడుకోనండి, మహిమ మీరు తెచ్చుకోనమని ఆశ్చర్యకరమైన మీ కౌగిలికి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.